గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఎస్ఏపిలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి ఎస్ఏపిలో అనే దాని గురించి క్లియర్గా మీకు చెప్తాను. 1 by 1 జాగ్రత్తగా వినండి. చూడండి, ఎక్కడికైనా మనం ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత జాబ్కి మనల్ని క్లయింట్ దగ్గర లైక్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ దగ్గర మనం అలాట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ మన వర్క్ యాజ్ ఎ కన్సల్టెంట్కి మనం చేయాల్సింది ఏంటంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొని వాళ్ళ కంపెనీ నేమ్ అయితే ఏమి మిగతా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే పార్ట్లో ఈ విధంగా మనం వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ని మనం ఎస్ఏపిలో ఎన్రోల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ బిజినెస్ ఏరియా అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి టోటల్ బిజినెస్ ఏరియా ఏ పేరుతో స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సూర్య అనే పేరుతో తీసుకున్నాను, సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ అనే బిజినెస్ ఏరియా తీసుకున్నాను. ఈ బిజినెస్ ఏరియా కింద అతను చాలా రకాల ప్రొడక్ట్స్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య సూపర్ మార్కెట్. సో దీనికి ఒక పేరు పెట్టుకుందాం, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్. దీనికి సింపుల్ గా 4 letters లోది SSMB, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఈ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఈ కంపెనీ కోడ్ని అసైన్ చేయాలి. థర్డ్ స్టెప్. తర్వాత 4th స్టెప్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి సూపర్ మార్కెట్, సూర్య సూపర్ మార్కెట్ అనే బిజినెస్ చాలా ఏరియాల్లో ఉంటుంది. అంటే మేము చాలా బ్రాంచెస్ ఉంటాయి, వీటిని బిజినెస్ ఏరియాలు అంటారు. డిఫైన్ బిజినెస్ ఏరియా. సో ఫర్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ నెల్లూరు, దానికి ఎస్ఎస్బి. హైదరాబాద్ అనుకోని ఎస్ఎస్బి అయ్యాను, నెల్లూరు ఎస్ఎస్బి అన్నట్టు షార్ట్ కట్ కిసి పెట్టుకుందాం. సో ఈ బేసిక్ స్టెప్స్ అండి ఇవి. బిజినెస్ ఏరియా గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయాలి, కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి, దానికి అసైన్ చేయాలి, నెక్స్ట్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అనే ఒక గ్రూప్, అంటే ఈ సూర్య గ్రూప్ అనే మొత్తానికి కలిపి ఒక కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసి దానికి ఈ బిజినెస్ ఏరియాని అసైన్ చేయాలి. ఈ కన్సాలిడేటెడ్ గ్రూప్ కి బిజినెస్ ఏరియా అసైన్ చేయాలి. తర్వాత ఎఫ్ఎం ఫంక్షన్ ఏరియా అంటే దానికి సంబంధించి అక్కడ ఏమేమి డిపార్ట్మెంట్లలో వర్క్ చేస్తారనే దానికి అసైన్ చేయాలి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అంటే మనకి ఎంప్లాయీస్ కి ఎవరికి ఏ లెవెల్లో క్రెడిట్ గివింగ్ ఆప్షన్స్ ఉంటాయో దానికి సంబంధించే దాని గురించి ఇవ్వాలి. అలాగే అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో వీటన్నిటి గురించి నేను ఇప్పుడు మీకు చెప్తానండి ఎలా అనేది. సారీ, ఎస్ఏపిలోకి వెళ్ళామండి. మీకు ఇలా ఏం చెప్తానంటే ఎస్ఏపిలో క్లయింట్ అంటే ఇది ఎడ్యుకేషనల్ మోడ్ అండి. ఎడ్యుకేషనల్ మోడ్ మనకి లైవ్ లో మనం జాబ్ చేసేటప్పుడు వేరే క్లయింట్స్ ఉంటాయి, అంటే వేరే నెంబర్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ మోడ్ అన్నిటికీ కూడా 800 అనే ఉంటుంది. యూజర్ ఐడి తీసుకున్నాను, పాస్వర్డ్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఇది ఏంటంటే ఎండ్ యూజర్ స్క్రీన్. మనం ఎస్పిఆర్ స్క్రీన్కి వెళ్ళాలి. ఎస్పిఆర్ అంటే ఇక్కడ కన్సల్టెంట్లు చేస్తారు ఏం చేయాలన్నా కానీ. ఓకే అండి, ఫస్ట్ దీంట్లోకి వెళ్తున్నాను. 1 minute. చూడండి, ఈ ఐఎంజి ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి స్క్రీన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మనం ప్యాత్ ద్వారా మొత్తం చేయొచ్చు. మీకు ప్యాత్ ద్వారా నెక్స్ట్ చెప్తానండి, నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ వచ్చి మనకున్న ఈ టీ కోడ్స్ ద్వారా చెప్తానండి. డిఫైన్ బిజినెస్ ఏరియా OX15 OX15 స్క్రీన్ వచ్చింది కదండి. దీంట్లో న్యూ ఎంట్రీస్కి వెళ్తాము. కంపెనీ కోడ్ మనం ఎక్సెల్ ఏం పెట్టుకున్నాము, SURY సూర్య కంపెనీ. దీని కింద డిస్క్రిప్షన్ సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ. సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ స్ట్రీట్ ఏదో ఒకటి, మన శాంపుల్ వస్తుంది కాబట్టి నేను స్ట్రీట్ ఏదో ఒకటి ఇచ్చుకుందామండి. 4th block 34 సిటీ నెల్లూరు. ఓకే, ఏదో ఒకటి ఇచ్చుకొని నేను ఇక్కడికి వెళ్ళి ఈ బటన్ సేవ్ కొడితే ఎంటర్ కంట్రీ వస్తుంది. ఇది మనం కూడా కొట్టాలి ఇక్కడ.
ఇక్కడ ఉంటుంది సెర్చ్ బాక్స్, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఉండే ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్తే మనం ఐఎన్ అని కొడితే ఐఎన్, ఇంటర్ కొడితే ఇండియా, లేదంటే ఇలా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇక్కడన్నా ఐఎన్ అని పెట్టేసినా చాలా వచ్చేస్తుంది ఇండియా అండి. కరెన్సీ, లాంగ్వేజెస్కి ఇంగ్లీషు, తర్వాత కరెన్సీ, ఇక్కడ డ్రాప్ డౌన్ చేసుకుంటే మన ఇండియాకి సంబంధించి ఏ కరెన్సీ అనేది వస్తుంది. ఐఎన్ ఇండియా, లేదంటే ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ ఓకే, ఇండియన్ రూపీస్ వచ్చింది. ఓకే, ఎంటర్ కొడితే వచ్చేస్తుంది. కంట్రీ సెలెక్ట్ కావాలి ప్రాపర్గా, ఎన్డిఏ ఇండియా ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ ఈఎన్, షార్ట్ వీడియోలో పెట్టాలని చెప్పి ఇది కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, సో అందువల్ల కొంచెం ఎర్రట్లేదు. కరెన్సీ ఇది సంథింగ్ కొట్టేద్దాం, ఉంది. ఓకే, ఐఎన్ఆర్ కాబట్టి ఇప్పుడు సేవ్ కొట్టాం. ఈ ఈ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మనం ఏది క్రియేట్ చేసినా కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటుంది. ఇదేంటంటే కన్సల్టెంట్ పైన లెవెల్ కి డిస్ప్లే అవుతుంది, వాళ్ళు దాన్ని వన్స్ ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళు ఆథరైజేషన్ చేస్తారు. దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. దీని ఇక్కడ దీన్ని మళ్ళీ ఇక్కడ మనం ఓన్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్ లో సూర్య గ్రూప్ కంపెనీ క్రియేషన్ చేయాలి. సూర్య గ్రూప్ కంపెనీ క్రియేషన్ అని మనం నేరేషన్ పెట్టుకొని సేవ్ కొట్టి సబ్మిట్ కొడితే డేటా వాజ్ సేవ్డ్ అని ఇచ్చింది. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఈ పార్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ చేసాం. డిఫైన్ బిజినెస్ ఏరియా అనేదాన్ని బిజినెస్ ఏరియా అంటే సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ దాన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసాం. ఓకే, ప్రతిసారి పైన వస్తుంది, దీని ఒకసారి సెట్టింగ్స్ చేసుకుంటాము, కలర్ పెట్టుకున్నాం. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయమంటున్నారు. బై మిస్టేక్ నా టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్యాక్ వెళ్ళేసి స్లాష్ n అంటే దీంట్లో స్లాష్ n అంటే హోమ్ స్క్రీన్కి వెళ్ళినట్టు. మళ్ళీ మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేయాలి కాబట్టి ఎస్పిఆర్ఓ క్లిక్ చేసి ఏఎంజీ రిఫరెన్స్కి వెళ్ళి ఇక్కడ ప్యాత్ ద్వారా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ టీ కోడ్ అని ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ కంపెనీ కోడ్. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఉండే బిజినెస్ కి సంబంధించి కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద చాలా బిజినెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్, దీనికి షార్ట్ కట్ SSMB. ఇది నేను ముందుగా జస్ట్ క్రియేట్ చేసుకున్నాను. వీడియో ప్లే చేయాలి, రికార్డ్ చేసేటప్పుడు ఎన్ని టైప్ చేయండి లేట్ అవుతుందని చెప్పి SSMB. సో దీనికి టీ కోడ్ ఏంది OX02/N OX02 వచ్చింది కదండి. దీంట్లో న్యూ ఎంట్రీ, ఆల్రెడీ ఉండే కంపెనీ సెలెక్ట్ చేయాలంటే పొజిషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కొత్త కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఇది కంపెనీ కోడ్ మనం ఇచ్చుకున్నది ఏంది ఇక్కడ SSMB లేదు, ఆ పేరుతో లేదు కాబట్టి మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ నేమ్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్. నెక్స్ట్ సేమ్ దీనికి సిటీ, అప్పుడు నెల్లూరు కాబట్టి అన్నిటి నెల్లూరు కొడుతున్నా, మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు ట్రయల్ వర్షన్ కాబట్టి. కంట్రీ IN ఇండియా, కరెన్సీ
అక్కడ సెర్చ్ బాక్స్ లోకి దీని డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి తెలిసింది కాబట్టి ఐఎన్ఆర్ ఎంట్రీ కట్టగానే వస్తుంది. లాంగ్వేజెస్ బిఎన్జి. కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఇది అండి. ఎట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ టైంలో మనం చేసేటటువంటి ఈ రూపీస్ ని ఐఎన్ఆర్ ఏదైతే కంపెనీ కోడ్ టైంలో మనం ఇచ్చే అమౌంట్ ఉంటుందో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఉపయోగపడుతుందండి ఇది. నేను సేవ్ కొట్టేసాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఏంది కంపెనీ నేమ్ సూర్య 1 minute పేస్ట్ అయితే ఓకే. పేస్ట్ కాదు అనుకుంటా. ఓకే, వెరీ గుడ్ అయింది. సేమ్ దీనికి సెర్చ్ దీనికి ఇక్కడ అంతా ఏం అవసరం లేదు, మ్యాండేటరీ లేదు. స్ట్రీట్ నేమ్ ఇస్తామండి. మెయిన్ రోడ్ ఆల్రెడీ మెయిన్ ఆరు మెయిన్ రోడ్ ఓకే అండి. తర్వాత హౌస్ నెంబర్ ఏదో ఒకటి 1/543 మా ఇంటి నెంబర్ ఇస్తాం అనుకోండి. పోస్టల్ కోడ్ 524003 ఏదైనా. మనం ఈ శాంపుల్ కంపెనీ క్రియేట్ చేస్తాం కాబట్టి మనకి నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఒరిజినల్ గా మనం క్లయింట్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళు బ్లూ ప్రింట్స్ అని ఒక మనం షీట్స్ ఇస్తే దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇలా క్రియేట్ చేసేయాలండి. వాళ్ళు ఫస్ట్ సిటీ నెల్లూరు, కంట్రీ ఇండియా, రీజన్ రీజన్ స్టేట్స్ ఉంటాయి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్. ఇట్లా డ్రాప్ డౌన్ చేసుకున్నాం. ఈ సెర్చ్ బార్ లోకి వెళ్ళి డ్రాప్ డౌన్ చేసుకుంటే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, 01 వస్తుంది. ఇంకన్నీ ఇచ్చుకోవాలి. మనం రియల్ టైం కంపెనీలు అయితే నిజంగా అన్ని ఇస్తాం. శాంపుల్ క్రియేషన్ కాబట్టి నాట్ రిపేర్. ఇప్పుడు దీనికి వెళ్ళి సేవ్ కొట్టాలి. సేవ్ ఇందా చెప్పాను కదా, ఈ ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో మనం ఏది చేసినా కానీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఎప్పుడు ఏ టైంలో దేని గురించి మనం ఏ చేంజెస్ చేసామనే దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అవుతుంది. సో ఇక్కడ నీకు వెళ్ళి తీసుకొని షార్ట్ డిస్క్రిప్షన్ సూపర్ మార్కెట్ బిజినెస్ క్రియేషన్ అని చెప్పేసి సబ్మిట్ కొట్టి ఓకే కొడితే డేటా వాస్ సేవ్డ్. ఎప్పుడైతే వెన్ ఎవర్ ద డేటా వాస్ సేవ్డ్ ఇట్ షోస్ దెన్ ఓన్లీ విల్ డూ కరెక్ట్. ఓకే, అప్పుడు మాత్రం మనం కరెక్ట్ గా చేస్తున్నామని అర్థం. ఓకే, దీంట్లో ఇప్పుడు ఈ స్టెప్ కూడా చేసాము. ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మనం దీంట్లో ఏంటంటే క్రియేట్ చేసిన ఈ కంపెనీ కోడ్ ఇది కంపెనీ కోడ్ అండి. ఈ కంపెనీ కోడ్ కి ఈ కంపెనీని అసైన్ చేయాలి. మనం ఎప్పుడైతే అసైన్ చేస్తామో మన రిపోర్ట్స్ రన్ చేసుకునేటప్పుడు ఈ ఓవరాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మనం రన్ చేసుకున్నప్పుడు ఈ కంపెనీ కోడ్ లో ఉండే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ అన్ని చూసుకోగలుగుతాం. వితౌట్ అసైన్మెంట్ వీఆర్ నాట్ చెకింగ్ ఆర్ వీఆర్ నాట్ వ్యూ ద రిపోర్ట్స్. ఓకే, దీని టీ కోడ్ ఏంటంటే OX15 /n. అంటే /n అంటే స్క్రీన్ లో బ్యాక్ వెళ్తుంది. OX15 ఎంటర్ కొట్టగానే రాలేదన్నారు. ఓకే, సేమ్ మళ్ళీ ఇప్పుడైనా ఇచ్చుకోవచ్చు. OX15 ఇప్పుడు వచ్చింది. దీంట్లో న్యూ ఎంట్రీస్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సారీ, మనం ఏం చేస్తున్నాం, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. ఈ రెండింటిని అసైన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ కొత్తది ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఉండే వాటిని అసైన్ చేయాలి కాబట్టి పొజిషన్ లోకి వెళ్ళి మీ యొక్క కంపెనీ కోడ్ ఏంది, కంపెనీ కోడ్ ఇది ఎస్ఎస్ఎంబి కొట్టంగానే ఎస్ఎస్ఎంబి 8 minutes ఇక్కడ వచ్చాయి కదండి. సూర్య గ్రూప్, ఇది గ్రూప్. సారీ, ఇది మనం అసైన్ చేసేటప్పుడు కంపెనీకి కంపెనీ కోడ్ ని అసైన్ చేయాలి. సో సూర్య అనేది ఫస్ట్ వచ్చింది. సో ఇక్కడ వచ్చింది కదండి, ఇది ఈ కంపెనీని మనం అసైన్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ మళ్ళీ కావాలంటే /n OX15 OX15. ఇప్పుడు చూడండి, అసైన్ లోకి వెళ్ళి సూర్య గ్రూప్ వాడాలి. సూర్య
గ్రూప్ ఆఫ్ కంపెనీ వస్తుంది. మనం ఇందాక క్రియేట్ చేసాం. దీనికి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ పార్ట్నర్స్, వెయిట్ మినిట్ అండి, వెయిట్ అండ్ సారీ, మనం యాక్చువల్గా ఎస్బీఆర్ స్క్రీన్ లోకి వెళ్ళాలి. ఎస్బీఆర్ స్క్రీన్ లో ఐఎన్జి క్లిక్ చేసిన తర్వాత మనం ఓఎక్స్, సారీ నేను ఈ షార్ట్ కట్ కేస్ని రాంగ్ రాసుకుంటున్నాను, నేను సారీ. యాక్చువల్గా మనం ఇక్కడ చూద్దాం, దానివల్ల మిస్టేక్. OX16 అండి, ఐమ్ సారీ, OX16. OX16 మనం దీన్ని క్లోజ్ చేస్తాము. ఎస్పీఆర్ లోకి వెళ్ళి OX16 ఫ్యాషన్ OX16 చూడు ఇలా వచ్చింది. నేను ఇందాకే చూసేది రాలేదని తీసుకోవడం బై మిస్టేక్ రాంగ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, ఇక్కడికి వెళ్దాము. అసైన్ కంపెనీ కోడ్, సిఓసిడి అంటే కంపెనీ కోడ్. సో ఇక్కడ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ మనకి ఏమి ఇచ్చాము ఇక్కడ చూడండి, ఎస్ఎస్ఎంబి సబ్మిట్. సో ఇది కంపెనీ కోడ్ ఇచ్చాము. గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు వచ్చి ఎస్యుఆర్ఓఈ, సారీ ఇక్కడ ఎస్యుఆర్ఓఎస్ ఇచ్చాం కదండి, సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్కి ఈ కంపెనీని అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఈ కంపెనీ కోడ్ని రిజిస్టర్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి సేవ్ కొట్టి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ న్యూ రిక్వెస్ట్ తీసుకుంటే క్రియేట్ న్యూ రిక్వెస్ట్కి వెళ్ళి అసైన్మెంట్ ఆఫ్ సిఓసిడి టు గ్రూప్ ఆఫ్, మనం ఇట్లా రాస్తాం. లేదంటే ఒరిజినల్గా మనం అసైన్మెంట్ కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రెండు పేర్లు రాస్తే అసైన్మెంట్ చేస్తున్నామన్నా సేవ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ప్రతిసారి మనం ఇలా ఎస్పీఆర్ ఏ ఇంప్లిమెంటేషన్ చేసినా ఏది చేసినా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతిదానికి ఒక నెంబర్ అనేది వస్తుంది. సో సేవ్ కొడితే మూడోది డేటా వాస్ సేవ్డ్. సో ఇక్కడ చూడండి మనం 3 కాన్ఫిగరేషన్స్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిఫైన్ బిజినెస్ ఏరియా. మనం ఈ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనే దానికి సంబంధించి ఒక బిజినెస్ ఏరియా అని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎస్ఎస్బి, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ హైదరాబాద్ క్రియేట్ చేస్తుంది. సో దీనికి టీ కోడ్ ఏంది OX03/N/OX03. వెళ్ళామండి, ఇక్కడికి వెళ్ళి న్యూ ఎంట్రీస్కి వెళ్దాం. బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయాలి. SSBH క్యాపిటల్ లెటర్ ఉంది, ఇంకా SSBH డిస్క్రిప్షన్ కాదు, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ లెంత్ రావట్లేదు, అందువల్ల ఇచ్చారు. మనం షార్ట్ కట్ కీస్ లో బిజినెస్ HYD అని పెట్టుకున్నాం. ఓకే, సేమ్ అంతేనండి. సేవ్ కొట్టేసాం అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సేమ్ ఇక్కడ బిజినెస్ ఏరియా జనరేషన్ ఇది మనకు అర్థమయ్యే కంటెంట్, మన పైన వాళ్ళకి అర్థమయ్యే కంటెంట్ విధంగా ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ రాసుకుంటాం, సేవ్ కొట్టాం. సేమ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చింది, జనరేట్ అయింది, సబ్మిట్ కొట్టాం. సో డేటా వాజ్ సేవ్డ్. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనము మొత్తం 4 కాన్ఫిగరేషన్స్ చేసాం. సేమ్ అదే విధంగా 4 చేసాము. ఏం చేసాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం, దానికి కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ క్రియేట్ చేసాం, ఈ రెండింటిని అసైన్ చేసాం, తర్వాత బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. ఇప్పుడు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అని ఒకటి చేయాలి. ఇది ఓవరాల్ గా సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి ఒక బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయాలి. సో దీనికి షార్ట్ కట్ కి ఏంది, OCCC1 OOCC
1 కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా వచ్చింది కదండి. దీంట్లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్కి వెళ్దాం. న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇక్కడ మనం ఏం పెట్టుకున్నాం, సూర్య సూపర్ మార్కెట్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఎస్ఎస్సిబి. ఎక్స్ప్రెషన్ మొత్తం రాలేదు. సూర్య సూపర్ మార్కెట్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సూర్య సూపర్ మార్కెట్ ఎస్ఓఎల్ఏ కన్సాలిడేటెడ్, ఇంకొక నుంచి రావట్లేదు కాబట్టి కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. ఓకే, సేవ్ కొట్టాం. సేమ్ ఇందాకలాగే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లిస్ట్లో మనకి అర్థం విధంగా, మన పైన వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ రావాలి. ఇక్కడ ఎంత మెసేజ్ అయినా వస్తుంది నాకు. సూర్య సూర్య consolidated business area సబ్మిట్ కొట్టే. ఎవరండి మీ ఫేస్ మీట్ లో పెట్టండి, వీడియో రికార్డ్ అవుతుందండి. ఇప్పుడు 4th కాన్ఫిగరేషన్ అయింది. సేవ్ కొట్టేయండి. డేటా ఆల్రెడీ సేవ్ చేసినాం, ఇప్పుడే సేవ్ చేసాం కాబట్టి. సో మనం ఇప్పుడు ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మొత్తం 4 కాన్ఫిగరేషన్స్ అయితే ఏమేమి గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము, దానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము, దాని కింద ఉండే సూపర్ మార్కెట్ సంబంధించి కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము, ఆ రెండింటిని అసైన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఏరియాని ఒకటి క్రియేట్ చేసాము, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని కూడా ఒకటి చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అనే దాన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. దీనికి టీ కోడ్ ఏంది, OBB6 /n OBB6 ఎంటర్ కొట్టగానే అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అని వచ్చింది. ఇప్పుడు మన బిజినెస్ ఏరియా ఆల్రెడీ క్రియేట్ చేసినాం కాబట్టి పొజిషన్లోకి వెళ్తాము. మన సూర్య గ్రూప్ ఆఫ్ సంబంధించి బిజినెస్ ఏరియా ఏంది, బిజినెస్ ఏరియా అయితే చాలా ఉన్నాయి, మనం ఒకటి క్రియేట్ చేసినాం. ఒక దాని గురించి చేద్దాం ఫస్ట్. SSBH సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ హైదరాబాద్ అనుకో. SSBH ఆల్రెడీ క్రియేట్ చేసిన కూడా వస్తుందండి. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ హైదరాబాద్. స్పేస్ లేదని షార్ట్ కట్ కేసు పెట్టాము. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఏం చేసినాం మనం, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా SSCB. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి SSCB ఆల్రెడీ మనం చేసినాం కదా. సూర్య సూపర్ మార్కెట్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాం. అసైన్మెంట్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ ఆ రెండింటిని ఇంటర్లింక్. whenever we are interlinked with the two, like business area to consolidated business area, then only we can get the reports. So ఇక్కడికి వెళ్ళి సేవ్ చేసుకుంటాం. సేమ్ యాజ్ వెల్ యాజ్ it will show another new transport request. సో ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ కాడికి వెళ్ళి అసైన్మెంట్ ఆఫ్ consolidated business area to consolidated business area to business area. ఓకే, అయిన తర్వాత సబ్మిట్ కొట్టాం. సేమ్ డేటా వాజ్ సేవ్. మనం ఎక్కడైనా రాంగ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఎర్రర్ చూపిస్తుంది. కరెక్ట్ చేస్తా వస్తున్నాం కాబట్టి డేటా వాజ్ సేవ్ అయింది. సో ఇక్కడ వరకైనా ఏది 6th స్టెప్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా చేసాము, తర్వాత దానికి అసైన్మెంట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ అండి డిఫైన్ బిజినెస్ ఏరియా. ఈ డిఫైన్ బిజినెస్ ఏరియా ఏంటంటే మనం ఏ ఆర్గనైజేషన్ అయినా కొన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, దేనికి సంబంధించి మనం చేసే ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షనల్ ఏరియా అనుకో, HR, ఫైనాన్స్, బీపీకి రకరకాలు ఉంటాయి. మనం దీనికి సంబంధించి ఒకటి క్రియేట్ చేసుకొని ఒక నెంబర్, ఇది 101 అనే కదా, ఏదైనా మనకి ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ దాంట్లో అలాంటి నెంబర్ ఇవ్వకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 555 అని ఇస్తున్నాను. 4 నెంబర్స్ 5 5s ఇచ్చాను. ఇది మన డిఫైన్ బిజినెస్ ఏరియాకి సంబంధించి షార్ట్ కట్ కోడ్.
మనం ఏ ఫీల్డ్ లో మనం ఇప్పుడు ఇచ్చుకోవాలి దీనికి. రైట్, దీనికి ఎలా వెళ్ళాలంటే దీనికి షార్ట్ కట్ కీస్ ఉన్నాయి, కానీ ఈ అప్గ్రేషన్ లో ఉన్నందువల్ల మీకు డైరెక్ట్ ఇచ్చాడు. /n fm__ ఫంక్షన్ క్రియేట్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది, డిఫైన్ బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా. ఇక్కడ మనం నెంబర్ ఇచ్చుకోవాలండి. మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో 555 అది మన కంపెనీకి మనం ఇచ్చుకున్నది 555 ఇచ్చాం కదా. తర్వాత దానికి నో రిజల్ట్స్ అంటే ఏం లేవు అని. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఈ 500 ఇచ్చాను, మనం తీసుకోదు అది, ఎందుకంటే ఆల్రెడీ వేరే కంపెనీకి ఉంటుంది కాబట్టి. సో 555 ఇచ్చాను, నో రిజల్ట్స్ అంటే రాలేదని. సో క్రియేట్ రిక్వెస్ట్కి వెళ్తాం. ఫంక్షనల్ ఏరియా, మనం ఏ ఫంక్షనల్ ఏరియాకి ఇస్తాము? సూపర్ మార్కెట్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ సంబంధించి ట్రాన్సాక్షన్ చేయాలి, MRKE. సో బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఇస్తాం. వ్యాలిడ్ ఫ్రమ్ ఏ ఇయర్ నుంచి, ప్రజెంట్ మనం ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నాము, 1 ఇయర్కి తీసుకుంటున్నాం అనుకో ప్రాజెక్టు, 1 ఇయర్కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ చేయాలి. సో 06 ఈ రోజు నుంచి సేమ్ నెక్స్ట్ ఇయర్ బిఫోర్ డేట్కి. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఇక్కడ ఏమొస్తుంది 06/2024, సేమ్ అదే విధంగా ఇప్పుడు 05.03/2025 అంటే 1 ఇయర్. ఎక్స్పైర్ డేట్ కూడా 05/03/2025. అంటే మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు 1 ఇయర్కి 1.5 ఇయర్కి అట్లా అగ్రిమెంట్ తీసుకుంటారు. దీనికి సంబంధించి మనం 1 ఇయర్కి సంబంధించి ఎంట్రీ చేస్తాం. సో ఇంక ఇవన్నీ అవసరం లేదు, మ్యాండేటరీ ఏం లేదు. సేవ్ ఫంక్షనల్ ఏరియా 555 హ్యాస్ బీన్ సేవ్డ్. ఇలా వచ్చినప్పుడు మన ఫంక్షనల్ ఏరియాని కూడా సేవ్ చేసినట్టు అర్థం. సో మనం ఇక్కడ ఈ స్టెప్ వరకు వచ్చింది, 7th స్టెప్ వరకు. అలాగే డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నానండి, ఎంప్లాయీస్ ని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని వాళ్ళకి క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్తారు. అంటే వాళ్ళకి సంబంధించి సేల్స్ అయితే, డిస్ట్రిబ్యూషన్ అయితే, పర్చేజ్ అయితే, వాట్ ఎవర్ వాళ్ళ డిజిగ్నేషన్ బేస్ చేసుకుని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేసుకొని వాళ్ళకి మనీని ఆథరైజేషన్ లెవెల్స్ ఇస్తారు. సో దాన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. సో ఇది ఒకటి క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేసి తర్వాత మీకు తర్వాత స్టెప్స్ లో చెప్తాను నేను ఎందుకని వచ్చాయని. ఇవన్నీ ఈ బేసిక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఇవన్నీ చేయాల్సినటువంటి సూర్య క్రెడిట్ కంట్రోల్ ఏరియా. దీనికి షార్ట్ కట్ కి నేను SSC అని పెట్టాను. దీనికి టీ కోడ్ OB45కి వెళ్ళాలి. /OB45. మీకు తర్వాత IMG స్క్రీన్ లో డైరెక్ట్ ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాలనేది నేను 1 by 1 చెప్తాను. OB45 క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో న్యూకి వెళ్తాం. రిపోర్ట్ న్యూ క్రెడిట్ కంట్రోల్ ఏరియా SSCA. ప్రియా, సారీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా రావట్లేదు. సరే పరిశీలిద్దాం. INR ఫైనాన్షియల్ ఏరియా అన్ని మ్యాండేటరీ కాదు అంటే తర్వాత స్టెప్స్ లో చెప్తాను. క్రెడిట్ కంట్రోల్ ఏరియా డైరెక్ట్ వచ్చేస్తుంది. సేమ్ రిమార్క్స్ లో క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా సేవ్ కొట్టానండి. సేమ్ యాజ్ స్పీడ్ దీన్ని కంటిన్యూ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. డేటా వాజ్ సేవ్డ్. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాను కూడా మనం క్రియేట్ చేసాం. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం ఇవన్నీ ఎందుకు అసైన్మెంట్ చేస్తున్నామంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. మనం ఒకటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాము, అది ఎవరికి సంబంధించి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అనేది మనకు తెలియదు కదా. ఎప్పుడైతే మనం ఈ సూర్య గ్రూప్ ఆఫ్ అనే కంపెనీకి దీన్ని అసైన్ చేస్తామో అప్పుడు మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేయడానికి, రిపోర్ట్స్ చూడడానికి ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి టీ కోడ్ OB38 /NOB38 ఎంటర్ కొడితే అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఆల్రెడీ ఉన్నటివి ఇక్కడ పొజిషన్ లోకి వెళ్ళి అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ ఏంది, సారీ అసైన్మెంట్ ఆఫ్
కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మీకు ఇందాక ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అని చెప్పాను కదా, బై మిస్టేక్ అలా కాదండి. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఈ కంపెనీ కోడ్ తో అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేసుకునేదానికి వీలుంటుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఓవరాల్ గా టాప్ లెవెల్ వాళ్ళకి ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్లు ఉంటాయి వాళ్ళందరి పర్మిషన్స్, వ్యూస్, ఎంట్రీస్ అవన్నీ చూసే దానికోసం ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఇది ఎస్ఏపిలో టాప్ లెవెల్ నెంబర్ 1 ఇది. ఇది వచ్చి కంపెనీలో నెంబర్ 1. ఓకే, చెప్తానండి. ఇప్పుడు దీనికి టీ కోడ్ వచ్చి OB38 ఆల్రెడీ ఎంట్రీ కొట్టాము. దీంట్లోకి వెళ్ళి అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో కంపెనీ కోడ్ ఏంది మంది SSMB. సో పొజిషన్ లోకి వెళ్తాము. SSMB అనే కంపెనీ కోడ్ ఎంటర్ కొడతాం. చేయగానే ఆటోమేటిక్ COCD అంటే కంపెనీ కోడ్, డీటెయిల్స్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ వచ్చింది, సిటీ ఇచ్చాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా CCAR అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మన క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి షార్ట్ కట్ ఏమి ఇచ్చాము, SSCA సూర్య క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో దీన్ని ఇక్కడ టైప్ చేస్తాం SSCA. చేయగానే వస్తుంది, డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళినా వస్తుంది. తర్వాత ఎంటర్ కొడితే ఆటోమేటిక్ వచ్చి సేవ్. నెక్స్ట్ సేమ్ అదే విధంగా సేవ్ కొడతాం. ట్రాన్స్పోర్ట్ రికార్డ్ జనరేట్ అవుతుంది. అసైన్మెంట్ లోకి వచ్చి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అసైన్మెంట్ COCD. యాక్చువల్గా నేను ఇట్లా కన్నా కూడా ఇంకో విధంగా ఇప్పుడు చెప్తాను చూడు. ఇంకేది క్రెడిట్ కంట్రోల్ ఏరియా సూర్య క్రెడిట్ అసైన్మెంట్ కంపెనీ కోడ్ SSMB2 అసైన్ టు కంపెనీ కోడ్ అసైన్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇది SSCA అసైన్మెంట్ చేసాం, సేవ్ కొట్టాము. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అయింది, ఓకే కొట్టాము, సేవ్ అయిపోయింది. డేటా వాస్ సేవ్. సో ఇవన్నీ కూడా మనం SPRO స్క్రీన్ లోనే చేస్తాము. ఎంత ఏంటంటే ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం బ్లూ ప్రింట్స్ తీసుకొని ఆ బేస్డ్ ఆన్ బ్లూ ప్రింట్స్ ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని డిజైన్ చేయాలి. సో అర్థమైంది కదండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. ఈ 9 కాన్ఫిగరేషన్స్ చేయాలి ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో. దాని తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ ఉంటుంది, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఎండ్ యూజర్స్కి అయితే ఎవరికైతే వాళ్ళకి రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి అప్పుడు ఎంట్రీ ఆప్షన్స్ ఇస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత 1కి 4-5 సార్లు, 10 సార్లు, 20 సార్లు కూడా కాన్ఫిగరేషన్స్ అన్ని టెస్ట్ చేసి శాంపుల్ ఎంట్రీస్ చేసిన తర్వాత అప్పుడు మనం క్లయింట్ దగ్గర ఉండే ఎండ్ యూజర్లకు మనం డైరెక్ట్ గా ఎంట్రీ ఆప్షన్స్ ఇస్తాం. అప్పటి నుంచి వాళ్ళు డే టు డే ఎక్స్పెండిచర్స్, డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తుంటారండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం.